టాలీవుడ్ లో షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. పెద్ద హీరోలు చిన్న స్టార్లు అని తేడా లేకుండా అందరి సినిమా షూటింగ్స్ కి బ్రేకులు పడ్డాయి. అయినా కూడా మహేష్ నుంచి ప్రభాస్ వరకు, బన్నీ నుంచి చెర్రీ వరకు అంతా బిజీ. ఇంతకీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? టాలీవుడ్ లో ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్ అన్నారు. అన్నట్టుగానే బంద్ చేశారు. షూటింగ్స్ లేని ఈ గ్యాప్ లో స్టార్స్ మాత్రం మిగతా పనుల్లో బిజీ అయ్యారు. యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ బాహుబలి టైంలో అయిన గాయానికి ఆ మధ్య మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడు ఆ సర్జరీ తాలూకు రివ్యూ కోసం యూరోప్ లో వాలాడు. తను ఈ వీకెండ్ తర్వాతే తిరిగొస్తాడని తెలుస్తోంది. షూటింగ్స్ బంద్ అనేది ఎంతకాలం కొనసాగుతుందో ఎవ్వరికీ తెలియట్లేదు. కానీ 2 వారాల్లో ఏదైనా నిర్ణయం రావచ్చంటున్నారు. అయితే 2 వీక్స్ తర్వాత ప్రభాస్ అండ్ కో మళ్లీ సెట్ లో సందడి చేస్తారనుకుంటున్నారు. పవన్ మాత్రం హెల్త్ ఇష్యూ వల్ల రెస్ట్ తీసుకుంటున్నాడు. తను కూడా కోలుకునేసరికి ఈ షూటింగ్స్ బంద్ కార్యక్రమం పూర్తవుతుందనే ప్రచారం జరుగుతోంది. షూటింగ్స్ బంద్ నిర్ణయంతో నిర్మాతలకే నష్టం గాని మరెవరికి కాదని వాదన ఉంది. ఈ లాంగ్ గ్యాప్ లో స్టార్స్ మాత్రం ఎవరి పర్సనల్ వర్క్ వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. పవన్ మాత్రం ప్రజెంట్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ బంద్ పూర్తయ్యే వరకు తను రెస్ట్ కే ప్రయారిటీ ఇస్తాడంటున్నారు. ఇక బన్నీ ఆగస్టులోనే పుష్ప 2 షూటింగ్ కి రెడీ అయ్యాడు. ఇంతలో షూటింగ్స్ బంద్ అవడంతో చిన్న బ్రేక్ తీసుకుంటున్నాడు. ఆల్రెడీ యాడ్స్ చేశాడు. షూటింగ్స్ తిరిగి మొదలయ్యే నాటికి సిద్ధంగా ఉండేందుకు తన హెయిర్ స్టైల్స్ మీద ప్రయోగాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఎలాగో కొరటాల శివతో చేయాల్సిన మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో అది సెప్టెంబర్ లో మొదలవ్వచ్చంటున్నారు. అప్పటిలోగా షూటింగ్స్ బంద్ అనే నిర్ణయంలో ఏదైనా మార్పు జరగొచ్చు. విజయ్ దేవరకొండతో పూరి తీస్తున్న మూవీ జనగణమన. ఇది హిందీ ప్రాజెక్ట్ అవడంతో హిందీలో తీయటానికి షూటింగ్స్ బంద్ నిర్ణయం అడ్డంకి కాదు. కానీ తెలుగు వర్షన్ తీయటానికి లేదు. అయినా విజయ్ దేవరకొండ టీం మాత్రం ప్రెజెంట్ లైగర్ ప్రమోషన్ లో బిజీ అయ్యారు. విజయ్ సమంత కాంబినేషన్ లో శివ నిర్వాణ తీస్తున్న మూవీ కొత్త స్కెడ్యూల్ మొన్నే పూర్తయింది. కాబట్టి కొత్త స్కెడ్యూల్ డిసైడ్ అవటానికి టైం పడుతుంది. సో షూటింగ్ బంద్ సమస్య విజయ్ కి ఏ రకంగానూ లేదంటున్నారు.